సభాధ్యక్షులు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారికి, సభా వేదికాశీనులైన విఘ్నులు, ప్రాజ్ఞులు, పెద్దలు, మిత్రులు, ఈ యొక్క సంస్మరణ సభకు విచ్చేసినటువంటి గుంటూరు పురప్రముఖులకు, రామోజీరావు గారి హితులకు, సన్నిహితులకు, అభిమానులకు, శ్రేయోభిలాసులకు, మీడియా మిత్రులకు అందరికీ వందనం, అభివందనం. ఈ సృష్టి ఆది నుండి నేటి వరకు కొన్ని వేల కోట్ల మంది పుట్టారు, గిట్టారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద, ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలిగారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణజన్ముడు, యుగ పురుషుడు స్వర్గీయ రామోజీరావు గారు. ఆయన కార్యసాధకుడు, కార్యసూరుడు. ఒకచో నేలను పవలించు, ఒకచో ఒప్పారు పూసెచ్చపై, ఒకచో బొంత ధరించు, ఒకచో యోగ్యాంబర శ్రేణి, ఒకచో శాఖములారగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, లెక్కకు రానియ్యడు కార్యసాధకుండు దుఃఖంబున్ సుఖంబున్ మదినని సుభాషిత రత్నకారుడు భర్తృహరి చెప్పినటువంటి ఆ సుభాషిత సూత్రాన్ని నిజ జీవితంలో నిరూపించినటువంటి కార్యసాధకుడు, కార్యసూరుడు, కార్యదక్షుడు రామోజీరావు గారు. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుపిల్ల కాదేది కవిత నరకమని చెప్పినట్టు రామోజీరావు గారు ఏ రంగమైనా సరే ఆ రంగంలో అగ్రస్థానాన్ని అధిరోహించడమే, ఈ రంగం చిన్నది కాదు, ఈ రంగం పెద్దది కాదు అని చెప్పేసి నిరూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. ఆయన నిత్య కృషివలుడు. కృషి ఇంటూ కసి ఈజ్ ఈక్వల్ సక్సెస్. కృషి అంటే ప్రయత్నం, కసి అంటే పట్టుదల. ఇంతమంది మేడం గారు చెప్పినట్లు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని పెన్నిధులవుతారు, ఇలవేలుపులవుతారు అని అడవి రాముడు సినిమాలో అన్న తారక రాముడు చెప్పినటువంటి ఆ మాటలను, ఆ సూక్తులను నిజ జీవితంలో నిజం చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని పట్టు పట్టవలయు, పట్టి వీట కంటే పడి చచ్చుటే మేలు, ఇష్టదాభిరామ వినురబేమ అన్న సూత్రాన్ని నిజం చేసినటువంటి పట్టువదలని విక్రమార్కుడు రామోజీరావు గారు. ఆయన తెలుగు భాషోద్ధారకుడు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బొండ తెలుగొకొండ, ఏళ్ళ నృపులు కొలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్సాని సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష గురించి, తెలుగు గొప్పదనాన్ని గురించి అనేక విధాలుగా ప్రస్తుతించాడు. అటువంటి తెలుగు భాష గొప్పదనాన్ని, ప్రాశస్త్యాన్ని దిగంతాలకు, ఖండాంతరాలకు వ్యాపింపజేసిన, పరవశింపజేసిన, పరిమరింపజేసినటువంటి తెలుగు భాషోద్ధారకుడు, తెలుగు యశోబల్లవుడు స్వర్గీయ రామోజీరావు గారు. ఆయన సేవా తత్పరుడు. మానవ సేవయే మాధవ సేవ, పరుల సేవయే పరమాత్ముని సేవ, ప్రార్థించే పెదాల కంటే సేవ చేసే చేతుల మిన్న అని మదర్ తెరీసా గారి సూక్తులను ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేసినటువంటి సేవా తత్పరుడు, పరోపకారాయ పరాయణుడు రామోజీరావు గారు. రాళ్లగుట్టను రామోజీ ఫిల్మ్ సిటీగా తయారు చేసిన ఒక మయబ్రహ్మ రామోజీరావు గారు. ఆయన ఒక ఉద్యమకారుడు. అనేక మంది ఉద్యమకారుల కంటే గొప్ప ఉద్యమకారుడు. నచౌరహార్యం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వేకృతే వర్ధతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగుబాల అన్న ఆ విద్యాదానాన్ని, ఆ అక్షరాస్యతను ఒక మహోన్నత ఉద్యమంగా అక్షరాస్యత ఉద్యమాన్ని చేసినటువంటి ఉద్యమకారుడు ఆయన. అదేవిధంగా వెలది జూదంబు పానంబు
వేట పలుకు ప్రళదనము దండంబు పరుషధనము సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అనడు సప్త వ్యసనముల జనదుతగుల అని మహాభారతంలో విదురదేవుడు చెప్పినటువంటి ఆ సప్త వ్యసనంలో ఒకటైనటువంటి పానం, మద్యానికి వ్యతిరేకంగా, సారాకు వ్యతిరేకంగా ఒక మహోద్యమైనటువంటి సారా వ్యతిరేక ఉద్యమాన్ని చేసినటువంటి ఉద్యమకారుడు ఆయన. కాబట్టి ఒక గొప్ప ఉద్యమకారుడు. స్వయం కృషి స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు మాన్యుడు అసామాన్యుడు కాగలడని ఆయన నిరూపించాడు. స్వర్గీయ అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పినట్లు, జీవించి సాధించు, మరణించి జీవించు. దాన్ని నిజం చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. జీవితంలో సాధించాడు, మరణించినా జీవిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక మహా వ్యవస్థ. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకత్వం, స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో, పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాల్సినటువంటి చరిత్ర అయింది. ఎందుకంటే ప్రతి విద్యార్థి, పాఠశాల విద్యార్థి మహోన్నతమైన భవిష్యత్తును, మహోన్నతమైన జీవితాన్ని, విజయాలను ఆశిస్తూ ఉంటాడు. అటువంటి ఆ టెండర్ ఏజ్లో ఆ విద్యార్థుల్లో ఈ యొక్క విజయ రహస్యం రామోజీరావు గారి జీవితం వచ్చేసి ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక క్యాటలిస్ట్గా, ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కాబట్టి పాఠశాల విద్యలో రామోజీరావు గారి జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేరిస్తే బాగుంటుంది. నాకు రామోజీరావు గారికి ఉన్న అనుబంధం ఒకటి, ఈనాడు ప్రతిధ్వని. ఈనాడు మొదట్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిధ్వని కార్యక్రమం అప్పటికి మిగతా ఛానల్స్ ఏమీ రాలేదు. ప్రతిధ్వని కార్యక్రమం చాలా పాపులర్ కార్యక్రమం. మొదట్లో జయప్రకాష్ నారాయణ, తర్వాత పరకాల ప్రభాకర్ వీళ్ళందరూ చేసేవాళ్ళు. అప్పుడు నేను కడపలో ఉండేవాడిని జెడ్పీ చైర్మన్గా. ఆ సందర్భంలో అనేక సందర్భాల్లో ఈ ప్రతిధ్వని కార్యక్రమానికి పిలిచేవాళ్ళు. ఆ విధంగా ఏర్పడినటువంటి పరిచయం. తర్వాత నేను హైదరాబాద్లో రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్లో ఉన్న 10-15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఈనాడు డైరీ జనవరి 1st వచ్చేసి గ్రీటింగ్ కార్డ్, ఒక ఆయన తోటలో పండించినటువంటి ద్రాక్ష పళ్ళ బుట్ట పంపించేవాడు. ఆ విధంగా రామోజీరావు గారికి నాకున్నటువంటి అనుబంధం. చివరిగా, పువ్వెందుకు తెగపై పుడుతుంది, గుడిలోనో జడలోనో నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారములో మెరవాలని. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి. ఈ సూక్తితో స్ఫూర్తిని పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకున్న ధన్యజీవి, చరితార్థుడు, చరిత్రకారుడు రామోజీరావు గారు. చివరిగా క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే, కొట్టే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, పుట్టే పుట్టాలిరా, రావులా పుట్టాలి. జై హింద్.